రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే నరుగుతానంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్కి రమ్మన్నా వస్తా, ఏ గడప తొక్కమన్నా తొక్కుతా. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. చూస్తారేంట్రా? ఆపండి! ఆయుధం లేకుండా వచ్చినావు, మా గడప దాటి ఎట్టా పోతావు? ఆయుధాలు మీకు కావాలరా, నాకు చాలు. నరుకుతా. సయ్యా! సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. ఇంద్రసేన రెడ్డి. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పడించేస్తా. ఖతర్నాకున్నావన్నా. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారైనా ఉత్తరం రాయన్నా. ఏడుస్తావేంట్రా? నేను అత్తారింటికి వెళ్తాడు, 3 ఖరాబ్ చేస్తారా? ఈ టైంలో బాటిల్ ఎందుకు? అన్నా నువ్వు బయలుదేరన్నా, టైం అవుతుంది. వస్తాను. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తాను. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. ఏం బతుకురా నీది? ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు, ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే, తడి దేవత సొంత చేసుకునే నోట్లోకిడురా మాట్లాడరా పిచ్చలవా? నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా, అర్థం చేసుకోలేదు. కుడి ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా? నీ మొక్క నాకు ఏదవరి. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్నె మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? Oh, how cute. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్ లంచం, తినే బ్రెడ్ లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడో తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి.
పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు 16ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళమేది పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేది కట్టుకో బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చందాది చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు కస్తే నేను